క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతి ఒక్క యువకుడు క్రీడలని అలవాటు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ఏఎంఆర్ ట్రస్ట్ 3వ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడలకు ప్రోత్సహిస్తూ పాఠశాలలో స్పోర్ట్స్ టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. స్పోర్ట్స్ పట్ల ఎందుకు ఇంత సంతోషంగా ప్రతి చిన్న కార్యక్రమానికి పరిగెత్తి ఎంకరేజ్ చేస్తున్నా అంటే చెప్పలేం. ఏ ఆణిముత్యం ఎక్కడ దొరుకుతుందో, ఏ గ్రౌండ్ లో ఎవరు దొరుకుతారో. మరి ఈ రోజు రాష్ట్రంలో మునుపెప్పుడు లేనటువంటి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలనే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రావడం, మరి ఆ స్పోర్ట్స్ పాలసీలో ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నామో దానికి ఒక రూపకల్పన చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఆ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న అవకాశం నాకు ఇచ్చి ఒకటే వారంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావటం నిజంగా చాలా అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నా. యావత్ కేబినెట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి యాదృచ్ఛికం కాదు, మరి మొన్ననే అన్నారు సీఎం గారు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ చేతిలో స్పోర్ట్స్ మినిస్ట్రీ పెడుతున్నా అని. మరి దీనిలో భాగంగా నా తాపత్రయం అంతా కూడా ఎక్కడ ఎవరు పిలిచినా చెప్పిన ఇంతకుముందే 2-3 పిలిచినా కూడా ఆ 2-3 ఎవరైనా వెతికి ఈ రాష్ట్రానికి, మండలానికి, కాన్స్టిట్యున్సీకి, జిల్లాకు, రాష్ట్రానికి ఆడిపించేటువంటి అవకాశం దొరుకుతుందేమనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. కాబట్టి మరి ఈ దాంట్లో భాగంగా ఈరోజు మా సోదరులందరూ పిలవడంలో రావడం జరిగింది. నేను మా మీడియా సోదరులు, షాబాద్ మీడియా సోదరుల తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులకు దయచేసి ఇటువంటి అవకాశం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకు కలిగించారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ పాలసీలో నా నంబర్ కూడా చెప్తా ఉన్నా అందరికి. స్పోర్ట్స్ పాలసీకి ఎవరైనా సజెషన్ చేస్తే దయచేసి 9440297597 ఇది నా నంబర్. నాదన ఒకటే ఫోన్ ఉంది, ఒకటే నంబర్ ఉంది. ఈ నంబర్ కి ఖచ్చితంగా దయచేసి మీ పాలసీలో మీరు ఏమైనా అనుకుంటున్నది లేదా చెబుతున్నది మా ద్వారా కానీ, లేకపోతే మా దగ్గర ఎండీ గారి ద్వారా కానీ, ఇంకా ఇతరత్ర ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఏ విధంగా పాలసీని బిల్డప్ చేసుకుందామని సజెషన్స్ కూడా ఇచ్చినా కూడా 1-2 దాంట్లో ఇంపార్టెంట్వి గ్రౌండ్ లెవెల్ కి పోతాయనేటువంటివి ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మేము దీనిలో ఇంక్లూడ్ చేసుకుంటామన్నమాట యావత్ ప్రజానికానికి, క్రీడా ప్రేమికులకు, క్రీడాకారులకు తెలియజేసుకుంటూ ఒక సువర్ణ అవకాశం ఈ రోజు క్రీడాకారులకు ఇచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్.